శ్రీ గురుభ్యో నమ. వేమన పద్యసూక్తి. లోబిని యాచించకూడదు. ఎలాగా అంటే, గొడ్డుటావు పితుక కుండ గొంపోయిన పండ్ల నూడదన్నో పాలనీదు. గొడ్డుటావు పితుక కుండ గొంపోయిన పండ్ల నూడదన్నో పాలనీదు. లోభివానిరడుగా లాభంబు లేదయా. విశ్వదాభిరామ వినురవేమా. పాలు పితుక్కుందామని గొడ్డుటం వద్దకు పోతే అది పాలు ఇవ్వదు, సరికదా, పండ్లు రాలేటట్టుగా తంతుంది కూడాను. ఆ విధంగానే లోభివాడిని ఎంత అడుక్కున్నా ప్రయోజనం ఉండదు. అనగా సంతానం లేని ఆవు పాలు ఇవ్వదు, పైగా తంతుంది. ఆ విషయం గ్రహించి పాల కోసం దాని దగ్గరకు పోకూడదు. అలాగే దానం చేసే గుణం లేదని తెలిసి వాడి దగ్గరికి వెళ్ళి దానం కూడా అడగకూడదు. దానం చేసే గుణం లేనివాడిని అడిగితే వాడు ఎందుకు చేస్తాడు? పైగా తిట్టి పంపిస్తాడు. ఏ కార్యమైనా అది చేయగలిగిన సమర్థుణ్ణి ఆశ్రయించాలి. చేతకాని వాడిని ఆశ్రయించినందువల్ల ప్రయోజనం ఉండదు. అన్ని విషయాల్లోనూ ఈ పద్ధతిని అనుసరించాలి. భాస్కర పద్యం. సామర్థ్యం లేని వాని ఇంట్లో సంపద నిలవదు. ఎలా అంటే, దక్షుడు లేని ఇంటికిన్ పదార్థము వేరొక చోట నుండి 1000 లక్షలు వచ్చి చుండిన. దక్షుడు లేని ఇంటికిన్ పదార్థము వేరొక చోట నుండి 1000 లక్షలు వచ్చి చుండినన్. పలాయనమైచను గల్ల కాదు ప్రత్యక్షం. వాగులున్ వరదలన్నీయున్ వచ్చిన నీరు నిల్చునే. అక్షయమైన గండి తెగినెట్టి తటాకములోన భాస్కర. భాస్కర, గండి పడిన చెరువులోకి ఎన్ని వాగులు వరదలు వచ్చి చేరినను నీరు నిలవ ఉండదు. అలాగే కుటుంబము బాధ్యతగా సమర్థవంతంగా నిర్వహించేటువంటి యజమాని లేని ఎడల ఆ ఇంటికి వేరొక చోట నుండి ధనము లక్షల కొలది వచ్చినా కూడా నిల్వ ఉండదు, ప్రయోజనమే లేదు.